హలో నేనొచ్చేసా. సోదొద్దు, స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తా. ఈ మధ్య ఇంటర్నెట్ అంతా బెట్టింగ్ యాప్లు, ఆ ప్రమోషన్స్ ఏందేందో వింటున్నాం, అవునా? నాకు అర్థం కాక అడుగుతా, ఆ ప్రమోట్ చేసేవాళ్ళు డబ్బులకో వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళు చేసారే అనుకుందాం, వాళ్ళ ఇష్టం అబ్బా, అది చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి. బట్ చేసారే అనుకుందాం. మీ బుద్ధి ఏమైంది? వాడు గడ్డి తినమంటాడు, తింటావా నువ్వు? వాడు ఏం చేస్తే నీకెందుకు? ప్రమోట్ చేస్తే నువ్వు బెట్టింగ్ వేసేస్తావా? అంటే నువ్వేం ఆలోచించవా? వాడు ఏం చెప్తే చేసేస్తావా? సో బేసికల్లీ వాడిని వీడిని బ్లేమ్ చేసే బదులు మనం ఏం చేస్తున్నాం, ఏం చూసి మనం అట్లాంటి పనులు చేస్తున్నాం, మన ఇంట్లో ఫ్యామిలీ ఏమైపోతారు, మన లైఫ్ ఏమైపోతుంది, ఇవన్నీ ఆలోచించండి. వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తే మనకి ఏం రాదు బ్రో. పైగా అందరూ 23-24 బిలో ఏజ్ వాళ్ళే ఈ పనులన్నీ చేస్తున్నారు, నిబ్బిగాళ్ళు. మీ వల్ల మళ్ళీ ఇంట్లో వాళ్ళు సఫర్ అవ్వడం ఎందుకు? ఇవన్నీ పంచాయతీలు నాకు అర్థం కాదు. ఏదైనా ప్రమోషన్ వస్తే చూసారా, వదిలేసారా, అయిపోయి. ఓకేనా? ప్లీజ్ పిల్లలు అట్లాంటి పనులు చేయొద్దు. అండ్ ఇంకోటి, రేపటి రోజు మన యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అయిపోయింది అనుకోండి, నాకు కూడా అట్లాంటి ఏమైనా యాడ్ ప్రమోషన్స్ వచ్చినాయి అనుకోండి, నేను చేయను అనమాట. హీ, అప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి అక్క ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. అబ్దుల్ కలాం ఏం చెప్పారు మనకి? కళలు కనమన్నారు, కథలు చేయమనలేదన్నమాట. సో నేనేమనుకుంటున్నానంటే, కళలు కని కథలు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. తప్పేంటి? జోక్స్ పార్ట్. ప్లీజ్ పిల్లలు బెట్టింగ్ జోలికి పోకండి, బాగా చదువుకొని పనికొచ్చే పనులు చేయండి. రైలు పనికి పనులు కాదు, పనికొచ్చే పనులు చేయండి. సే నో టు బెట్టింగ్. సబ్స్క్రైబ్ టు MM ఛానల్.